చేయగలిగిన సమర్థుడవు. నీ మీద ఆనుకున్నాము, నీ మీద ఆధారపడ్డాము నాయన. సహాయం చేయండి. మా అక్కర్ల అవసరతలు ఎరిగిన దేవుడవు. కృప చూపించండి. నిన్ను సరిగా అర్థం చేసుకునే శక్తి, మీరు అనుకున్నట్లుగా బ్రతికే తత్వము, మీకు లోబడే మంచి మనసు, పాపానికి భయపడి దూరంగా ఉండే మనసు మాకు ప్రసాదించండి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి నేర్పించండి. ప్రతినిత్యము పరసంబంధమైన ఆలోచనలతో బ్రతుకుటకు నేర్పించండి. శారీరక బలహీనతలు వస్తాయి, పోతాయి నాయన. ఆత్మీయ బలహీనత దానికంటే బలమైనది. ఆ ఆత్మ సంబంధమైన బలహీనతల్లో, చిక్కుల్లో, లోటుపాట్లలో మేము పడకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి సాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత కొన్ని దినముల క్రితం మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను ప్రారంభించి ఒక ఎపిసోడ్ మాట్లాడాను. అదేంటంటే, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని ఒక క్వశ్చన్ మార్కుతో మనం ప్రారంభించాం. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను మారు మనసు లేకుండా బాప్తిస్మానికి వచ్చిన వారితో చెప్పిన లేదా హెచ్చరించిన సందర్భం. ఇది మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆ వచనాన్ని మనం పట్టి ఆలోచన చేస్తే, రాబోయే ఉగ్రత ఒకటి ఉంది, అది తప్పించుకోవాలంటే బుద్ధిమంతులైతేనే సాధ్యమవుద్ది. బుద్ధి అవసరం. బుద్ధి లేనోడు ఆ ఉగ్రతలు పడిపోతాడు. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అవసరమైంది ఏంటంటే బుద్ధి. బుద్ధి ఎలాగొస్తుంది అని అంటే అది బోధతోనే సాధ్యం, అది వాక్యానికే సాధ్యం. మనిషికి బుద్ధి రావాలంటే అది వాక్యంతోనే సాధ్యం, అది దేవుని మాటతోనే సాధ్యం. 3వ అధ్యాయము 14వ వచనం నుండి ప్రకటన గ్రంథం మనం చదివాము. లవోదికయ సంఘానికి యేసు ప్రభు బుద్ధి చెబుతున్నాను అన్నాడు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు మానక బుద్ధి చెబుతున్నాను అన్నాడు. ప్రతిదినము ఏం చేస్తున్నాడు అంటారు? రాత్రింబవళ్ళ మానక బుద్ధి చెబుతున్నాను అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు 10వ అధ్యాయము మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ వాక్యాన్ని దేవుడు రాయించి ఇచ్చాడు. టోటల్గా మనిషికి వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకి బుద్ధి రావాలని. బుద్ధి ఎందుకు అని అంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఉగ్రత రాకముందే మనకేం రావాలి? బుద్ధి రావాలి. ఏ ఉగ్రత వచ్చాక బుద్ధి వస్తే పని అవదా, లాభం లేదా అని అంటే, ఉగ్రత వచ్చాక బుద్ధి వస్తుందంటే వస్తుంది, కానీ అది ఉపయోగం ఉండదు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అదేంటంటే, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఉగ్రతలో పడ్డాక వచ్చింది. పాతాళానికి జారిపోయాక బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి ఆ మనిషికి ఏమైనా ఉపయోగపడిందంటే ఉపయోగపడలే. కాబట్టి రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి? బుద్ధి అవసరం. మరొక 3-4 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఏశావు గురించి మనం చాలాసార్లు విన్నాం. మొన్న కూడా శ్రీమంత్ బర్త్డేకి ఏశావుని గురించి చిన్న సందర్భం చెప్పాను. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు ఎవరు? ఏశావు. ఈ ఆశీర్వాదం అనేది ఒక్కసారి దేవుడిచ్చినది. ఇది ఆశీర్వాదపు అవకాశము, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదపు అవకాశం ఎన్నిసార్లు ఇచ్చాడు దేవుడు? ఒక్కసారి ఇచ్చాడు. ఇచ్చిన ఒక్క అవకాశాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, అమ్మేసుకున్నాడు. నేను ఒక సామెత, లోకంలో ఉన్న ఒక సామెత కూడా చెప్పాను. ఏమని? సవరం అయితే కానీ మనిషికి వివరం అంటే బుద్ధి రాదంట. అది వాస్తవమే. అది బైబిల్లో ఉన్న సామెత కూడా, అది కూడా చూపిస్తాను ఈరోజే. సవరం అయితే వివరం వస్తుంది అనే సంగతి బైబిల్లో ఉన్నదే.
లోకం ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా టాక్టివ్గా మార్చుకున్నారు అలాగా. బైబిల్లో మనం ఒక్కసారి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేయి జారిపోయాక, శాపం వచ్చి పడ్డాక, నష్టం వచ్చి పడ్డాక బుద్ధి వచ్చిన ఉపయోగం లేదు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏశావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే అక్కడ ఆయన కోసం ఏమని వ్రాయబడిందో ఒకసారి చూడండి దయచేసి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మ బైబిల్ ఏముందో చూడాలి ప్లీజ్. చదువొచ్చిన ప్రతి వాళ్ళు చూడాలి బైబిల్ ఏముందో. 12వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను సంఘమా మీలో ఉంటారేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏశావు ఆ ఒక్క అవకాశం పోగొట్టుకున్న తర్వాత, ఆ ఒక్క చాయిస్ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే ఆశీర్వాదం, అదే జ్యేష్ఠత్వపు హక్కు పొందుకోవాలని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికాడంట. ఎప్పుడు ఏడుస్తున్నాడు? అవకాశం చేజారాక ఏడ్చాడని ఎందుకు చూడండి. ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు ప్రియులారా. జీవితం కూడా ఒకటే. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఒక్కసారి మరణించాలి. అంటే ఆ మరణించక ముందే ఏదైనా నువ్వు మారాలన్నా, దిద్దుకోవాలన్నా, పొందుకోవాలన్నా, ఆ మరణం ద్వారా దేవుడిచ్చిన ఒక్క అవకాశం పోయిందనుకోండి, ఏడ్చిన ఉపయోగం లేదు. ధనవంతుడు చేసింది అదే. అక్కడ ఏడ్చిన ఉపయోగం ఏమీ లేదు. అక్కడ ఉండేది కూడా ఏడుపేలే. ఏడుపును పళ్ళు కొరుగుట. ఏడ్చిన పళ్ళు కొరికిన ఉపయోగం ఏముంది చెప్పండి? ఏడ్చాడంట మళ్ళీ తిరిగి ఆశీర్వాదం పొందుకోవాలని. శ్రద్ధతో వెతుకుతున్నాడంట అప్పుడు. అంటే ఇప్పుడు రాదా శ్రద్ధ? గుడంటే శ్రద్ధ ఉండదు, ప్రార్థన అంటే శ్రద్ధ ఉండదు, వాక్యం అంటే శ్రద్ధ ఉండదు. విసుగొచ్చేస్తుంది ఇప్పుడు. అప్పుడు ఎతుకుతారంట శ్రద్ధ, అప్పుడు వస్తుందంట శ్రద్ధ, అప్పుడు వస్తుందంట జాగ్రత్త. అప్పుడు వచ్చిన శ్రద్ధ ఉపయోగం లేదు కదా. ఒక్క అవకాశం చేజారిపోయాక శ్రద్ధగా వెతికిన ఉపయోగం లేదు. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగరా. ఇది ఒకసారి మన జీవితాలకి అన్వయించుకుందాం. ఇదొక్కటే జీవితం మనకి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఇదొక్కటే జీవితం. మరొక జీవితం లేదు, మరొక జీవితం రాదు. శరీర సంబంధంగా మాట్లాడుతున్నాను నేను. మరణించాక ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడటం లేదు. అది రావాలన్నా కూడా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సువార్త 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 అంటా ఉన్నాం. సువార్త విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే సువార్త ఆపేసినప్పుడు తెలుస్తుంది. ఇవ్వబడిన ఆయుష్కాలంలో దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఈరోజే తమ్ముడు నవీన్ అనుకుంటా, ఐ థింక్ ఎవరో పెట్టారు మన గ్రూపులో, హోలీ ఫ్యామిలీ గ్రూపులో, ఒక సోదరిమణి తన విశ్వాసం కోసం చితికిపోయింది, రక్తపు ముద్దయిపోయింది. ఎంత బలంగా కొట్టుంటే ఆవిడ అలాగైపోయి ఉండదో. చాలా బాధేసింది. నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకాండ. రానున్న దినాల్లో సువార్త ఆగిపోతే అప్పుడు శ్రద్ధ వస్తుంది మనకి. ఎందుకంటే అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు అన్నాడే పౌలు. ఏమైనా సుఖ సమయాల్లో ఏమైనా వాళ్ళు సువార్త ప్రకటించారా అపోస్తులు? వాళ్ళకున్న అపోజిషన్ ఎంత గొప్పది. మనకున్న అపోజిషన్ ఏముంది అసలు? మొన్న వెళ్ళాం 22వ తేదీ, మనకి అక్కడైనా అపోజిషన్ ఉంది. ఎంత సౌఖ్యంగా చక్కగా మనకు ఉండి పెట్టారు, చూసుకున్నారు. ఈ సౌకర్యాలు ఎక్కడేయండి ఆనాటి అపోస్తలకి?
ఆ శ్రమల్లో కూడా వాళ్ళ నినాదం ఏంటో తెలుసు, అయ్యో సువార్త ప్రకటించకపోతే ఎలా, ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. ఆ ఉగ్రతలోకి వెళ్ళకముందే సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ఉపమానం చెప్పాడు యేసయ్య, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. ఉగ్రతను ఎవరు తెప్పించుకున్నారో తెలుసా? బుద్ధి కలిగిన వాళ్ళు. తీర ఉగ్రత వచ్చి మన మన గుమ్మ ముందు పడ్డప్పుడు అప్పుడు ఎత్తుకుతున్నారట, దివిటీలేయి, దివిటీల్లో నూనెది, అగ్గి పెట్టేది. అయిపోయింది అవకాశం, ఛాన్స్ అయిపోయింది, సద్వినియోగం చేసుకోలేదు. నేను అదే ముత్తుకుంటా ఉన్న మన సంఘానికి దేవుడిచ్చిన మహాభాగ్యం. 5 వచ్చినా 10 మంది వచ్చినా 2 3 వచ్చినా కూడా సువార్త ఆగదు. నేను అదే చెప్పాను, నా కంఠంలో ఊపిరి ఉండగా ఎవడైనా నన్ను వీధులు పట్టుకొని చంపేసినా పర్లేదు, సువార్త ఆగదు. హతసాక్షిగా మారిపోదాం. ఇది దేవుడిచ్చిన భాగ్యం. రండి 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 అంటుంటే అర్థం కావట్లే. మీకులాగా నేను కూడా ఏదో రూపాయి పాపాయి సంపాదించుకోవడానికి వెళ్ళిపోతే నన్ను ఎవరు అడుగుతారు? ఈ భారం నా ఒక్కడికే కాదు, అందరికి ఉండాలి. ఇందు మూలంగా మనకి ఏమర్థం అవుతుందంటే, చెయ్యి దాటిపోయాక బుద్ధి వచ్చింది. ఎవరికి? ఏశావు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు. మరొక సందర్భాన్ని అదే బైబిల్లో చూస్తే, సామెతల గ్రంథంలో పుట్టింది ఈ సామెత అన్నాను కదా, సవరమయ్యాక వివరం అవుద్దని. అది చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథం చూద్దామండి, ఆలోచించండి ప్రియులారా. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామా? 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడ్డాడు అని. బాగా మాట్లాడాలి, బాగా చూడాలి. ఉగ్రతను తప్పించుకోవాలంటే మనకేం కావాలి? ఉగ్రత రాకముందే ఏమ్మా, ఉగ్రత రాకముందే మనకేం కావాలి? తప్పించుకోవాలంటే బుద్ధి కావాలి. ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? బుద్ధి చెప్పినవాడెవడు? బుద్ధి చెప్పించుకున్నాడు ఎవడు? బుద్ధి చెప్పేవాడిని ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. చివరిగా టచ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నాడట? బుద్ధి లేని పడుచువాడంట వీడు. యవనస్తుడు కదా, ఉడుకు రక్తం. ఏమి రక్తం అండి యవనస్తులది? ఉడుకు రక్తం అంట. అంటే వాళ్ళు నిర్ణయాలు వెంటనే తీసేసుకుంటారు. కాపాడాలంటే కాపాడిపోతారు, కొట్టాలంటే కొడతారు, తిరగబడాలంటే తిరగబడతారు. కారణం ఏంటంటే ఉడికిపోతున్న రక్తం, వేడి రక్తం, యవనస్తుల రక్తం. ఇప్పుడు ఈ యవనస్తుడికి, నాయనా జీవితం ఒక్కటేరా, ఇది దేవుడిచ్చిందిరా, దీన్ని పాడు చేసుకోకు, నాశనం చేసుకోకు, రోగాలు తెచ్చుకోకు, తప్పుడు పనులు చేయకు అని అంటుంటే వాడికి ఎక్కట్లా. వాడి వయసు, వాడి సొగసు, వాడి బలం చూసుకొని ఎవరి మాట వింటలేదంటే ఈ బుద్ధి లేని పడచువాడు. పెద్దలు చెప్పిన వెంట్లా, తల్లిదండ్రులు చెప్పిన వెంట్లా, బోధకులు, సేవకులు ఎవరు చెప్పినా కూడా వాడు వినడం లేదంట ప్రియులారా. చివరాఖరికి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వచనాలన్నీ మీరు చదవండి. పొంచి ఉన్న ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఆఖరికి చచ్చాడు. ఆఖరికి ఏమైపోయాడు? చనిపోయాడు. 10వ అధ్యాయం 23 వచనం, చెడు పనులు చేయుటకు బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. ఇది మనం చెప్తుంటే ఎలాగుందంట? ఆటగా ఉందంట బుద్ధి లేనోడికి. ఏమండి, వాడికి అసలు భయమే లేదంటండి. 7వ అధ్యాయం 27వ వచనం, 26 నుంచి చదువుదాం, 25 నుంచి చదువుదాం.
24న నా కుమారులారా, ఈ బుద్ధి లేని వాళ్ళకే కదా చెప్తున్నాడు. నా కుమారులారా, మీరు వయసులో ఉన్నారు, మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కావట్లేదు. శరీరం ఎండిపోయే రోజు రాబోతుంది, శరీరం బలహీనపడే రోజు రాబోతుంది, అవయవాలు సహకరించని రోజు రాబోతుంది, అవయవాలు కాలిపోయే రోజు రాబోతుంది. మీకు అర్థం కావట్లేదు. బతికుండగా బుద్ధి చెప్తే మీకు ఎక్కట్లేదు. నా నోటి మాటలు ఆలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవల్లోకి వెళ్ళొద్దు. ఆ జార స్త్రీ గాయపరిచి పడద్రోసిన వారు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. దాని చేత చంపబడిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు నిన్ను తీసుకెళ్ళిపోద్ది అన్నాడు. శివరాఖరికి చచ్చిపోయాడండి. వెళ్ళా ఈ బుద్ధి లేని పడుచువాడు. సవరం అయిపోయింది. చచ్చాక ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళేమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నా కుమారుడా, బ్రతికుండగా చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పే బుద్ధి మాటలు ఆలకించు. వివేకముగా చెబుతున్న బోధకుల మాట విను. వింటే ఏమవుద్ది? బతికుండగా అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. పోనీ చెబుతుంటే ఏమైనా బుద్ధి వచ్చిందా? ఆటగా ఉందంట. ఇందాక చదువుకున్నాం మనం. బుద్ధి లేనోడికి మాటలు చెప్పినా ఎక్కట్లేదంట. చెడు చేయడం వాడికి ఎలా ఉందంట? ఆటగా ఉంది. చేసి ఏమయ్యాడని చెప్పాను నేను? చచ్చాడు. చచ్చి నరకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి అక్కడే చూడండి. 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో, ఎప్పుడు అంటున్నాడు? మొత్తం సౌరమైంది, జీవితం నాశనం అయిపోయింది జీవితం. అయిపోయాక అంటున్నాడంట, అయ్యయ్యో బ్రతికుండగా నాకు బుద్ధి రాలేదే. మా అమ్మ బాబులు చెప్పారే, పెద్దోళ్ళు చెప్పారే, నా బోధకుడు చెప్పాడే, నా సేవకుడు చెప్పాడే, తన దాసుడు చెప్పాడే, మా అయ్యగారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారే, నా ఫ్రెండ్స్ చెప్పారే, వెళ్ళలేదంట. నా హృదయము గద్దింపు నేనెట్లు? గద్దించిన వాడికి లెక్కలేదు బతికున్నప్పుడు. ఇప్పుడు అనుకుంటున్నాడు పోయాక, నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను సెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, గుడికి వస్తున్నా కూడా ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనే అని చెప్పుచు మూలిగే రోజులు వస్తాయి. సవరమయ్యాక యవనస్తుడికి ఏమొచ్చింది? వివరం వచ్చింది. అప్పుడు వచ్చిన ఉపయోగం లేదు. మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, గొప్ప న్యాయాధిపతి సంసోను పుట్టుకకు బలమైన కారణం ఇశ్రాయేలీయుల రక్షణ, విడుదల, విమోచన, ఫిలిష్తీయుల కబంధ హస్తాల నుంచి కాపాడాలని దేవుడు జోరియా పట్టణస్థుడైన మనోహ తన భార్య గర్భవాసమును పుట్టించి, ఈ బిడ్డ ఫలానా కారణం చేత ఈ బిడ్డని మీకు ఇస్తున్నా, ఈ ముసలితనంలో జాగ్రత్తగా నా కోసం నాజీరు చేయబడ్డాడు కనుక పెంచండి అంటే వాళ్ళు జాగ్రత్తగానే పెంచుతున్నారు. కానీ మనోడు దారి తప్పేశాడు. ఎంతగా అపవాదికి అవకాశం ఇచ్చాడంటే, తప్పు చేస్తూ కూడా ఇంకా దేవుడు నా పక్షాన ఉన్నాడు. చాలామంది మనం కూడా అలానే మోసపోతూ ఉంటాం.
మనం పొరపాట్లు చేస్తూనే ఉంటాం, గుడికి వస్తూనే ఉంటాం, దేవుడు నా పక్షానే ఉన్నాడు, నా ప్రార్థన వింటాడనే అనుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు ఇలా జరుగుద్దో తెలుసా? సంసోనుకు జరిగినట్టే మనకు జరిగేంత వరకు ఇలాగే ఉంటాం మనం. కానీ సంసోను చివరి క్షణాల్లో తెప్పరిల్లాడు. ప్రాణం అయితే పోయిందిలే కానీ చివరి క్షణాల్లో తెప్పరిల్లాడు. దేవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమో ఈ రాత్రి మంచం మీదే మన చివరి శ్వాస ఆగిపోవచ్చేమో. మనం కూడా సంసోన్లాగా అడగాల, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే నాకు బుద్ధి రావాలి. చాలామంది జీవితాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యుగాంతముందున్న మనకి బుద్ధి బోధ కలగడానికి, మాకు బుద్ధి బోధ కలగడానికి ఈ పుస్తకాన్ని రాసిచ్చావు. చరిత్రలో ఎంతోమంది భక్తుల జీవితాలు మా కళ్ళ ముందు పెట్టావు, అయినా మాకు బుద్ధి రావట్లే. ప్రార్థన చేయాల. నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూడండి దయచేసి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 36వ వాక్యం నుండి మనం చదువుదాం. ప్రియులారా, పాపము చేయని వాడు ఎవడునూ లేడు. ఇలా ఇదే మాట రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం. 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సేమ్ అలాంటి సిమిలర్ వర్డ్, దానితో సమానమైన సరితూగగలిగే పదం ఇక్కడ వాడుతున్నాడు చూడండి. పాపము చేయని వాడు ఎవడునూ లేడు, యేసు తప్ప. గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అందరూ పాపం చేసిన వాళ్ళమేనయ్యా, ఎవరికి బుద్ధి వస్తలేదు నాయనా ఎన్ని మాటలు చెప్పినా. అలా పాపం చేసినప్పుడు నీవు ఆగ్రహించి శత్రువుల చేతికి అప్పగిస్తున్నావు. ఎందుకు అప్పగిస్తున్నావు? మాకు ఈ కర్మ ఎందుకు వచ్చిందిరా నాయన, బాగా బతికేవాళ్ళం కదని అప్పుడన్నా శ్రమ వచ్చినప్పుడైనా ఆలోచిస్తావేమోనని. అయినా మనిషికి బుద్ధి రావట్లే. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళుతున్నామే తప్ప ఇది నాకు ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు అనుమతించాడని ఎవరు ఆలోచించట్లేదండి. చెరపట్టువారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకొని పోయారంట. వీళ్ళ తప్పిదమును బట్టి దేవుడు శత్రు రాజ్యాలకు అప్పగించేశాడు. వారు చెరగపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని చెరలో ఉన్నా కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. చూడండి, మళ్ళీ శత్రువుల చేతులు వెంటనే చంపేయనివ్వట్లేదు దేవుడు. చంపేస్తే ఒక్కసారి అయిపోద్ది, ఇంకా అవకాశం కూడా లేదు. శత్రువుల చేతుల్లో ఉన్నా కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు, ఎంత కరుణావాత్సల్యం కలిగిన వాడండి దేవుడు. ఆ చెరలో ఉండి కూడా బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని ఇలా గడుగుతారేమో అని చూస్తున్నాడు ఆయన. శత్రువులకు అప్పగించింది చంపడానికి కాదు, నీకు బుద్ధి రావాలని. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు మనకు అనుమతించింది దేవుడు మనల్ని చంపేయాలని కాదంట, మనకు బుద్ధి రావాలని. అయ్యో మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని, నీవు కోరుకుని నీ పట్టణము మీదికిని, నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనస్సు త్రిప్పుకొని విన్నపము చేస్తే, నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను
క్షమించుదువుగాక. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మనం మారాలి, మార్పు చెందాలి అని. గొప్ప ప్రార్థన కదా. నా దేవా, ఈ స్థలమందు చేయబడుతున్న విన్నపములు నీ కనుదృష్టి ఎందుంచుదువుగాక, నీ చెవులు దాన్ని ఆలకించునుగాక అని ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇది ఎప్పుడు చేయాలో తెలుసా? బ్రతికుండగానే. కానీ మాటలు చెప్తా ఉన్నప్పుడు నేను ప్రారంభంలోనే చెప్పాను, నేను బుద్ధి చెప్పే బోధకుల్ని అంగీకరించట్ల లోకం, సంఘం. అసలు సేవకుడు అంటేనే బుద్ధి చెప్పేవాడై ఉండాలి. పౌలు తిమోతితో అదే అన్నాడు, తిమోతి సేవకుడు నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పాలి. జనాలు అంగీకరించకపోయినా పర్లేదు, నీ బోధలో బుద్ధి ఉండాలి. ఆమోసు గ్రంథంలో మనం చదివాం 5వ అధ్యాయంలో 10వ వచనంలో, గుమ్మముల దగ్గర నిలబడి బుద్ధి చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారంట? గుమ్మాల్లో నిలబడి బుద్ధి చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారట? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి దయచేసి. ఏమైనా వింటున్నారా? ఇలాంటి సేవకుల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఎవరు ఇష్టపడట్లే. అయితే గుమ్మములలో నిలిచి, పేజీ నంబర్ 757, 757 పాత నిబంధన, 5వ అధ్యాయం 10వ వచనం, ఆమోసు గ్రంథం 757 పేజీ. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడుతున్నారంట. బుద్ధి చెప్పే సేవకుడి మీద ఏం చేస్తున్నారంట? పగబడుతున్నారంట. నా గురించే చెప్తున్నారు, నా గురించే మారడానికి ఇష్టపడట్లేదంట. సేవకుడి మీద పగబెట్టుకుంటున్నారంట, అసహించుకుంటున్నారట. అక్కడే ఉంది కదా, పగబడుతున్నారు. రెండోది ఏంటంట? అసహించుకుంటున్నారంట. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? హెబ్రీలకు రాసిన పత్రిక చివరికి మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మీరేం చేయొద్దంట? నిరాకరించొద్దు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు ఎవరు? భూమి మీద మీకు బుద్ధి చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరీ నిశ్చయము కదా. ఏమి తప్పించుకొనం? రాబో ఉగ్రత నుండి తప్పించుకోలేం. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో ఒకడు కావాలి. మనకు బుద్ధి రావాలి. అది కేవలం వాక్యంతోనే సాధ్యం ప్రియులారా. లేదంటే భయంకరమైనటువంటి శిక్షలోకి మనం వెళతాం. అలా వెళ్ళకుండా సొలొమోనులాగా ప్రార్థిద్దాం. ప్రభువా, మా విధేయతను బట్టి మమ్మల్ని మొత్తక, మా దుష్టత్వాన్ని బట్టి మమ్మల్ని చంపేయక, మా పాపాన్ని బట్టి మమ్మల్ని మరణానికి అప్పగించుక, క్షమించండి, నీ వైపుకి తిరిగాం, మాకు బుద్ధి నేర్పించండి, మమ్మల్ని సరిచేయండి, మేము ఉగ్రతలోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడండి అడుగుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. మరొక ఉన్నతమైన ఆలోచనతో కూడిన అంశంతో ఆదివారం మనం కలుద్దాం. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు నవీన్ ప్రార్థన చేస్తాడు వాక్య ఫలింపు కోసం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. వ్యక్తిగతంగా మీ బలహీనతలు మీకు తెలుసు, ఏ విషయాల్లో మీరు తప్పిపోతున్నారో మీకు తెలుసు కనుక మీరు మీ వ్యక్తిగతంగా అడగండి ప్రభువుని. ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు.
మన్నిస్తాడు, మనల్ని మరలా తన హక్కున చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం.